మిషన్ భగీరథ ఇంట్రా కాంట్రాక్టర్లు ఆందోళన బాట పట్టారు. హైదరాబాద్ లోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. మిషన్ భగీరథ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను మంత్రి సీతక్కకు చెప్పుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్లైన్ సమస్యలు టోకెన్ కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నామన్నారు. ఇక మిషన్ భగీరథ ఇంట్రా కాంట్రాక్టర్లు ఆందోళన బాట పట్టారు. ఇక అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. అయితే అరవింద్ చెప్పండి, కాంట్రాక్టర్ల డిమాండ్స్ ఏంటి, కాంట్రాక్టర్ల ధర్నాకు తగ్గటువంటి డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రియా, ఏదైతే చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుండి ఇప్పటి వరకు ఏ వర్గం కూడా తృప్తితో లేదు, అందరూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే అటు యూరియా కష్టాలు ఉన్నాయి ఇటు రాష్ట్రంలో, మరియు ఇక్కడ చూసుకుంటే కాంట్రాక్టులు తమ బిల్లులు పెండింగ్ చెల్లించలేక రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా కూడా అధికారులు పట్టించుకోలేకపోతున్నారని ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు కూడా అధికారులను కలవడం, అధికారులు లేకపోవడం, అధికారులు స్పందించకపోవడం, సంబంధించిన మంత్రి గారి దగ్గరికి వెళ్ళడం, మంత్రి గారు కూడా స్పందించకపోవడం, ఈఎన్సీ ఆఫీస్కి వచ్చినా కూడా అధికారులు లేకపోవడం, ఇది ఇప్పటికీ సంవత్సరంన్నర నుండి కూడా కొనసాగుతుంది. ఇప్పటికైనా మాకు బిల్లులు చెల్లించాలని కూడా వాళ్ళు ఇక్కడికే ప్రధానంగా ఆఫీస్ ముందు, కార్యాలయం ముందు ఎదుట ఉన్నారు. పైన సీతక్క గారు రివ్యూల మీద రివ్యూలు చేస్తుంది, కానీ ప్రధానంగా కాంట్రాక్టర్లను పిలిచి కనీసం కూడా మాట్లాడని పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనతో ఇక్కడ వీరున్నారు, వీరిని అడిగి తెలుసుకుందాం. ప్రధానంగా సార్ చెప్పండి, ఇక్కడ మీరు రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? మేము 2017 నుంచి మిషన్ భగీరథ నల్గొండ జిల్లా వేమలపల్లి మండలంలో మొదలుపెట్టినాం. నేను ఒక 5 ఊర్లు చేసిన. ఇప్పటికి 2021లో టోకెన్లు పడ్డాయి. నాకు ఒక 63 లక్షల రూపాయలు రావాలి. నేను ఇప్పటికి ఒక 15 నుంచి 20 సార్లు తిరిగిన. ఈ మధ్యకాలంలో మన మంత్రి గారు కోర్టు దగ్గరకు వస్తే కూడా విన్నవించుకున్నా. ఇంతకుముందు 2 సార్లు కలిసిన, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని కలిసినాం. ఈఎంసీలకి 4-5 సార్లు మీటింగ్, ఎన్నిసార్లు పోయినా కూడా పడతాయి అంటారు, కానీ ఇంతవరకు ఏం లేదు. చాలా ఇబ్బందులు అవుతున్నాయండి. మేము మామూలుగా లేదు, మేము చేసి కూడా ఒక 3 సంవత్సరాలు అయినాయి పూర్తి చేసి. 2023 8 నెలల పూర్తి అయిపోయినాయి. దరిదాపుగా 2 సంవత్సరాలు అవుతున్నాయి, ఇంతవరకు డబ్బులు రాలేదు. నేను ఒక్కనే కాదు, ఇక్కడ దరిదాపుగా ఈ రోజు ఇక్కడ మేము 56-57 మంది కాంట్రాక్టర్లు మొత్తం ఇక్కడికి వచ్చినాం. ఎట్లనే చేసి చాలా ఇబ్బందులు ఉన్నామండి. మేము అప్పుల పాలై ఇబ్బందులలో పడుతున్నాం. ఎట్లనే చేసి మంత్రి గారి దగ్గరకు వచ్చి ఈసారి ఎట్లన్నా దశల వారీగానైనా ఎట్లన్నా చేసి మా బిల్లులు కంప్లీట్ చేయాలని మేము విన్నవించుకుంటున్నాం. ప్రధానంగా ఇక్కడికి మంత్రి గారు వచ్చారు. ఇంతకుముందు మంత్రి గారిని కలిసినప్పుడు మీకు ఏమన్నారు? కొంతమంది మీ వాళ్ళు మంత్రి గారి దగ్గర పోయారు కదా, వాళ్ళని కూడా ఇప్పటివరకు రివ్యూ చేస్తుంది కానీ ఎవరిని కూడా లోపలికి కూడా తీసుకొనిచ్చలేరు. దానికి ఏమంటారు? దానికి ఇప్పుడు మంత్రి గారు 1 గంట సేపు ఒక రివ్యూ మీటింగ్ పెడుతున్నా, ఏమనుంటే బిల్లులు రాసేయండి, దశల వారీగా పంపిస్తామనంటే, దశల వారీ కాదు మేడం, ఈ 50 మంది తోటి సమస్య పరిష్కారం కాదు కదా. అందరు చేస్తే అందరు చేయాలి, కానీ దశల వారీగా ఎట్లా చేసినా కూడా అందరు చేయాలి, కానీ ఒక్కరితోటిగా సమస్య పరిష్కారం అయితే ఏదో పిఆర్ మీటింగ్, రివ్యూ మీటింగ్ పెట్టిర్రు. మా ఊళ్ళు పైన ఉన్నారు, ఇంకా మాట్లాడలేదు. మంత్రి గారు మాట్లాడతానని చెప్తుంది. ప్రధానంగా మీకు ఎంత బిల్లులు రావాలి మీ అందరికీ? మీరు ఎంతలోపు కాంట్రాక్ట్ చేస్తున్నారు? అది ఎన్ని నెలల నుండి పెండింగ్ లో ఉన్నాయి? మాకు 3 సంవత్సరాల 4 నెలల నుంచి పెండింగ్లు ఉన్నాయండి. 40 నెలల నుంచి పెండింగ్లు ఉన్నాయి. మేము దరిదాపుగా ఒక 1,40 లక్షల రూపాయలు పని చేసినాం. నాకు ఒక 60 లక్షల రూపాయలు చిల్లర రావాలి. ఈ 1,40,000. మీరు ప్రధానంగా ముఖ్యమంత్రిని కలవడానికి ప్రయత్నించారా, లేకపోతే అపాయింట్మెంట్ దొరకలేదా? సంబంధించిన మంత్రి గారిని కానీ, మరి ఈఎన్సీ అధికారిని కానీ ఈ కార్యాలయం చుట్టూ ఎప్పటి నుండి వస్తున్నారు? మేము 2 సంవత్సరాల నుంచి, ఇది 7వ సారి ఏది మన ఇక్కడికి ఈఎన్సీ ఆఫీస్కి రావటం. ఇంతకుముందు కూడా వచ్చినాం, ఇంతకుముందు కూడా 4-5 సార్లు పేపర్కి ఇచ్చినాం, టీ న్యూస్లు ఇచ్చినాం. పడితే మేమేం చేస్తాం, మా దగ్గరనే మేము పైన అధికారులు చేస్తలేము, మా దగ్గర లేవని ఈఎంసీ గారి కాడికి 2-3 సార్లు పోయి మీటింగ్ పెట్టి గట్టిగా మాట్లాడటం కూడా జరిగింది. చెప్పండి, మీరు ఇక్కడ రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? మాకు అంటే మిషన్ భగీరథ బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నామండి. ఇప్పటికీ అది ఎకరం భూమి అమ్ముకున్నాం, ఆ పైసలు పెట్టినాం, అసలు బిల్లులు రావట్లేదు. బాగా ఇబ్బంది అవుతుంది మాకు. ఇంటికాడ అప్పులు చేసి అప్పుల పాలు, అసలు ఏమైనా మందాకి సచ్చేది, ఏం ఆధారం లేదు. ఇక మంత్రి గారిని కలిసినా, ఎమ్మెల్యేని కలిసినా సంబంధించట్లే, ఎవరు చేసినా స్పందించట్లే. మంత్రి గారైనా ఎవరైనా అసలు దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టే ఉన్నది, వాళ్ళు ఎవరు స్పందించట్లే అసలే. మీకు ఎంత రావాలి? మీకు ఎంత బిల్డింగ్? నాకు వచ్చేది ఒక 10 లక్షలే రావాలి. చిన్న కాంట్రాక్టర్ నేను. ఆ చిన్న కాంట్రాక్టర్ని కూడా అప్పులు తెచ్చిపెట్టినాం, 3 రూపాయలు వడ్డీకి తెచ్చిపెట్టినాం. బిల్లులు ఇవ్వట్లేదు ఇంతవరకు దానిక. చివరిగా రాష్ట్ర ప్రభుత్వానికి మీరేం తెలియజేయాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వం మాది ఎమ్మటే స్పందించి బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం మేము.
రైట్, ఏదైతే చూసుకుంటే మేము చిన్న కాంట్రాక్ట్లమే మాకు బిల్లులు చెల్లించాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మా ఏం గొంతమ్మ కోరికలు కాదు. మేము ఏవైతే అభివృద్ధి పనులకు పెట్టిన ఇంట్రా భగీరథ కోసం పెట్టిన బిల్లులు ఉన్నాయో అవి చెల్లించమని అడుగుతున్నాము. అధికారులను కలిసినా, మినిస్టర్ని కలిసినా, ముఖ్యమంత్రిని కలిసినా కూడా, ఎవరిని కలిసినా కూడా లాభం లేకుండా పోతుంది. ఇప్పటికే మేము భార్యల పైన పుస్తల తాడు, బంగారం, పిల్లల చదువు, పెళ్లిళ్ళు చేయక కూడా మేము ఇప్పటికే ఇబ్బంది పడుతున్నాము. మాకు కాంట్రాక్ట్ బిల్లులు ఇవ్వాలి, మా హక్కుగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నామని ఇప్పటికే వాళ్ళు ఈఎన్సీ ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.